పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నర్సన్నపేట నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని, ప్రతి ఒక్క కార్మికుడు కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని, వారి సేవలు వెలకెట్టలేనిది అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను పారిశుద్ధ్య కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్ కుమార్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనుబాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతోష్, ఎంపీడీఓ మధుసూదనరావు, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రోనంకి కృష్ణనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, మాజీ సర్పంచ్ ఉన్న రాజశ్రీ, పీసా కృష్ణ, వార్డు సభ్యులు సంతోషి, గొలివి రామారావు, బోయిన సతీష్, సరిపల్లి మధు, చలపాక మల్లి, బెవరా శివ, కూటమి నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్టలేనిది వాళ్ళు చేసిన సేవ అంటే గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో వాళ్ళ పాత్ర చాలా ప్రముఖమైంది. అటువంటి ఎవరైతే ఈ శానిటరీ వర్కర్స్ ఉన్నారో ఈ స్వచ్ఛత హై భారత్ కింద ఇవాళ చేపట్టే కార్యక్రమంలో మొదటి భాగంగా ఇవాళ మన నర్సన్నపేట పట్టణంలో మన హాస్పిటల్లో వారికి వైద్య పరీక్షలు చేసి వారిని కార్డు ఇష్యూ చేసి వాళ్ళకి ప్రమాద బీమా నుండి జనరల్ ఇన్సూరెన్స్ 5 lakhs ఇన్సూరెన్స్ కలిపి ప్రభుత్వం ద్వారా కట్టించి వాళ్ళకి కుటుంబానికి భరోసాగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏదైతే వాళ్ళకి ఇక్కడ ఈ లెవెల్లో జరిగిపోయిన ఇబ్బందులు ఏముంటే అవి మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ట్రీట్మెంట్ అవ్వడం, ఇంకా రిఫరల్ చేయవలసి ఉంటాయి ఇంకా పెద్ద హాస్పిటల్కి, ఇంకా మిగతా సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్స్ దగ్గర పంపించవలసి ఉంటే పంపించే కార్యక్రమం కలిపి దీంట్లో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వచ్ఛత హై భారత్లో మొదటగా మన హాస్పిటల్ పరిశుభ్రంగా చేసుకుందామని మొన్న కారణం ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిన వల్ల డ్రైనేజ్ సిస్టమ్ కలిపి దెబ్బతిన్నది. అలాగే ఇక్కడ మట్టి దెబ్బలతో చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉంటే కొంచెం పరిశుభ్రం కలిపి చేయడం జరిగింది. అలాగే ఈ హాస్పిటల్ని మరి డాక్టర్స్ కలిపి నేను కోరుకుంటున్నాను ఏంటంటే సేవాభావంతో పనిచేయాలి. మరి వైద్య వృత్తి అంది చాలా ఉత్కృష్టమైన వృత్తి. దాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా ఆక్యుపెన్సీ పెంచాలి. ఇక్కడ వచ్చి మన నర్సన్నపేట హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకుంటాము అనే భావన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళలో కలగాలి. లేదు ఇక్కడ రాగానే అటుముఖం ఇటు ముఖం తిప్పి సరైన రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాళ్ళు కారణం ఏంటంటే పేషెంట్ తన జబ్బు పలకరింపుతోటే సగం తీరిపోద్ది, మిగతాది వైద్యంతో. వెళ్ళిపోండి, రిఫర్ రాసేస్తాం, శ్రీకాకుళం వెళ్ళిపోయింది, వైజాగ్ మరి అక్కడికి వెళ్ళాలంటే మీ దగ్గరికి ఎందుకు రావాలి? అక్కడి నుంచి అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయి ఉందరు. వాళ్ళకి అక్కడికి వెళ్ళే స్తోమత లేకే మన నర్సన్నపేట హాస్పిటల్ ఇక్కడికి వస్తాం. మనం వాళ్ళకి సరైన మెసేజ్ ఇచ్చి అవసరమైనప్పుడు మీరు పంపిస్తారు, శ్రీకాకుళం వైజాగ్ పంపిస్తారు. మొదట వాళ్ళకి మనం అనుయించి వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇవ్వాలి. ఇదేం అవ్వదమ్మా, మీరు తొందరపడిపోకండి, మా డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు కాదు, మా సర్జన్ గారు ఉన్నారు, మా గైనకాలజిస్ట్ ఉన్నారు, లేకపోతే ఫలానా స్పెషలిస్ట్ ఉన్నారు, మేము చూస్తామని వాళ్ళకి మంచి రీతిలో వాళ్ళకి రిసీవ్ చేసుకుంటే ఈ హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. నాకే బాధగా ఉంది, రాను ఏదైతే 50 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ మనకి ఆక్యుపేషన్ తగ్గిపోయింది, డెలివరీ కేసులు తగ్గిపోయినాయి. అలాగే వచ్చి సర్వీస్ అందించుకున్న వాళ్ళు తగ్గిపోయారు. అంటే నేను ఒకరి మీద నిందేయడానికి కాదు, నాతో సహా మన అందరిది బాధ్యత. ఇది డాక్టర్స్ది, స్టాఫ్ది, నాది, అందరిది బాధ్యతే. అది ఆక్యుపేషన్ పెంచవలసిన అవసరం మరి డాక్టర్స్కి అలాగే సిబ్బందికి ఉందని సందర్భంగా తెలియజేస్తూ మంచి పేరు ప్రతిష్టలు ఈ హాస్పిటల్కి మనం తేవలసిన అవసరం ఉంది. ఈ స్వచ్ఛత హై భారత్లో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధీ జయంతి వరకు మరి
మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, గాంధీ స్ఫూర్తి అని ఒక ఎజెండా ప్రకారం రోజుకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ భాగంలో ఈవేళ మన హాస్పిటల్